ఈ స్వాగతం అమరావతిలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వర్షాకాలం కంటే ముందు అనుకున్న పనులన్నీ పూర్తి చేసి దగ్గర 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఈరోజు మనం ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి శ్రీకారం చుట్టాం. ల్యాండ్ పూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి శ్రీకారం చుట్టాం. ఇది కానీ పూర్తయితే అక్కడి నుంచి లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని తీసుకొచ్చాం. దేశంలో ఎక్కడా లేదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రోడ్డు వేస్తారు, మళ్ళా రోడ్డు కొడతారు. ఒక ఆయన వస్తాడు టెలిఫోన్ చేయాలంటే మళ్ళా కొడతాడు. ఇంకొక ఆయన వస్తాడు మరుసలో వచ్చి నేను నీళ్లు తీసుకుపోవాలంటే ఆయన కొడతాడు. ఇంకొక ఆయన వస్తాడు డ్రైనేజ్ లీక్ అయింది కాబట్టి ఆయన కొడతాడు. మళ్ళీ ఈరోజు మన రాజధానిలో కొట్టే పనే లేదు. దేశంలో మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్క యూటిలిటీస్ అన్ని డక్ట్ ద్వారా పోయే ఏకైక రాజధాని, ఏకైక సిటీ ఈ అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల ఇంకెక్కడ కొట్టే పని లేదు. రిపేర్లు ఉంటే పక్కన చేసుకుంటారు తప్ప ఎక్కడా బ్రేక్ చేసే పని లేదు. గ్యాస్ కావచ్చు, కమ్యూనికేషన్ కావాల్సిన కేబుల్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కానీ, ఇంకొక పక్కన ఏదైతే ఫ్లడ్ వాటర్ కానీ, సివరేజ్ వాటర్ కానీ అన్నీ కూడా డక్ట్ ద్వారా తీసుకొస్తున్నాం. దీనివల్ల ఇంకా కూడా నేను ఆలోచించింది మొన్నే మనలో చెప్పాను, అవసరమైతే డిస్ట్రిక్ట్ కూలింగ్ కింద. ఇది కొత్తగా మీరు చూస్తే మామూలుగా ఏసీ అంటే ఒకప్పుడు చిన్న ఏసీ స్టాండ్ అలోన్ ఏసీ మిషన్ పెట్టుకునేవాళ్ళం, చిన్న యూనిట్ పెట్టుకునేవాళ్ళం. ఆ తర్వాత సెంట్రల్ ఏసీ వచ్చింది. ఈరోజు సెంట్రల్ ఏసీనే కాదు, ఒక దిక్కడ ఏసీ అంతా కూడా ఇచ్చేసి అక్కడి నుంచి చిల్డ్ కూల్నెస్ నేరుగా మన ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టే పరిస్థితి డిస్ట్రిక్ట్ యూనిట్ పెట్టారు. నేను మన అలా చెప్పాను, అవసరమైతే డిస్ట్రిక్ట్ యూనిట్సే కాకుండా ఎక్కువగా పెట్టుకుని మొత్తం అమరావతి సిటీ మొత్తం ఏ ఇంటికి కావాలన్నా ఏసీ కూడా కరెంటు మారిగా గ్యాస్ మారిగా ఏసీ కూడా సరఫరా చేసే పరిస్థితి రావాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇవన్నీ వస్తే చాలా కాస్ట్ తగ్గుతుంది, స్కేలింగ్ ఎక్కువ అవుతుంది, కాస్ట్ తగ్గుతుంది. రెండోది సిటీలో ఎక్కువ ప్లాంటేషన్ పెట్టాలి మీరు. ఎందుకంటే ఎంత ప్లాంటేషన్ పెడితే అంత ఎనర్జీ సేవ్ అవుతుంది. మళ్ళీ టెంపరేచర్ తగ్గాలంటే చెట్లు ఎక్కువగా కనపడాలి, ఎక్కడ చూసినా చెట్లు ఉండాలి. దీనికి తోడుగా ఇంకోటి కూడా ఈ ఏరియాలో మొత్తం వెహికల్స్ అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ మార్చేస్తాం. వన్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తే పొల్యూషన్ లేదు. మీరు పీల్చి గాలి, మీరు ఆక్సిజన్ తీసుకుని మళ్ళా కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడతారు. ఆ కార్బన్ డైఆక్సైడ్ మళ్ళా ఆక్సిజన్ కావాలంటే చెట్లు కావాలి. ఆ రేషియో కానీ మీరు మెయింటైన్ చేస్తే ఆక్సిజన్ ఎక్కువగా ఇక్కడ ఉంటే మీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, మీ ఆరోగ్యం బాగుంటుంది. అదే మరి గుంటూరు జిల్లా మొత్తం ప్రకృతి సేద్యానికి వెళ్ళిపోతే పంటలు కూడా ఎరువులు లేకుండా, క్రిమి సంహారక మందులు లేకుండా వేయగలిగితే మంచి గాలి, మంచి నీళ్లు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎందుకంటే కృష్ణా వాటర్ ఏమాత్రం పొల్యూషన్ లేదు, బెస్ట్ వాటర్ ఇవ్వగలుగుతాం. వాటర్ కానీ, గాలి కానీ, తిండి కానీ క్వాలిటీ తిండి తింటే ఇంకా మీ జీవితం ఆలోచించుకోవాలి. 100 సంవత్సరాలు మినిమం బతుకుతారు. ఇప్పుడే బతుకుతున్నారు, అది 120-130 సంవత్సరాలు కూడా పోతుంది. అలాంటి అమరావతి అంటే ఏంజిల్స్ క్యాపిటల్, ఇది రాజధాని పేరులో. భవిష్యత్తులో అలాంటి బ్రహ్మాండమైనటువంటి అన్ని వసతులుండే నగరంగా, ఆనంద నగరంగా మన నగరం ఉండాల్సిన అవసరం ఉంది. రైతులు డబ్బులు వచ్చాయి కాబట్టి మీరు కూడా ఎవ్రీడే మీ మైండ్ కూడా కండిషన్ చేసుకుంటూ పిల్లలకు కూడా చెప్తా ఉండాలి. అట్లా కాకుండా డబ్బులు వచ్చాయని దుర్వినియోగం చేస్తే, లేకుంటే ఏదో ఖర్చు పెట్టేస్తే మళ్ళా మనకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా సంపద అనేది చాలా సమస్యలు తీసుకొస్తుంది. ఆ సంపద వచ్చినప్పుడే నిబ్బరం కావాలి, దూరదృష్టి కావాలి. శాశ్వతంగా హ్యాపీనెస్ ఉండాలంటే మీరు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషను ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తే ఇది ప్రపంచానికి ఆదర్శం అవుతుంది. అది తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ మరొక్కసారి ఐ రియల్లీ అప్రిషియేట్ XLRI మేనేజ్మెంట్. One of the best institute has come here. I really appreciate them, and also they promised me to start an international school immediately. Next meeting we are going to clear that land also. There is no problem at all. From now onwards, I am assuring you, అందరికీ మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మేనేజ్మెంట్ కూడా I am assuring them, what are all the support they need from government or CRDA,
we are here to extend all the cooperation for you. Whatever I am expecting, this Amaravati XLRI should be top in the country, better than Jamshedpur or Bhubaneswar, but this institute should be the best in all aspects, either management courses or foundation courses, any course for that matter, it should be the best. So I am very happy. మిమ్మల్ని చూస్తే రోజు రోజుకి ఇక్కడ జరిగే డెవలప్మెంట్స్ మీరు చూస్తున్నారు. మనం ఏదో ఫౌండేషన్ వేసుకోవడం కాదు, ఇది కూడా ఈ సంవత్సరమే జూన్ నుంచి కోర్సెస్ అన్ని విజయవాడ లయోలా కాలేజీతో ప్రారంభమవుతాయి. నెక్స్ట్ ఇయర్ కంతా యు ఆర్ కమింగ్ దిస్ క్యాంపస్. ఎగ్జాక్ట్గా 1 year 6 months ఉంది. 1 year 6 months లో ఈ ప్రెమిసెస్ అన్ని బిల్డింగ్స్ అన్ని పూర్తి చేసి మళ్ళా రెగ్యులర్ కోర్సెస్ ఇక్కడనే ప్రారంభించాల్సిందిగా మళ్ళీ ఒకసారి కోరుతున్నా. అంత టైం కూడా మీకు అవసరం లేదు. ఈరోజు మా బిల్డింగ్స్ అన్ని 8 నెలలు 10 నెలల్లో వచ్చేస్తున్నాయి. మీరు కూడా 8 months రాగలిగితే ఐ విల్ బి వెరీ హ్యాపీ. కాబట్టి జూన్ జూలైలో అక్కడ స్టార్ట్ అయినా అనదర్ 2-3 months ఇక్కడికి రావాలి. ఎందుకంటే ఆర్కిటెక్ట్స్ కూడా ఎఫెక్టివ్గా ఉన్నారు, కన్స్ట్రక్షన్ కంపెనీస్ అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి. మీరు ఏది కావాలని ఇవ్వడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. తొందరలో ఇవన్నీ పూర్తి చేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ నేను ఎక్కడికి పోయినా కూడా ఒకటి ఆలోచిస్తున్నాను. ఫౌండేషన్ వేసిన రోజునే ఇనాగ్రేషన్ ఫిక్స్ చేస్తున్నా. మొన్నే కియా మోటార్స్ అనంతపూర్లో అయితే చాలా స్పష్టంగా చెప్పాను, 1 year టైం ఇచ్చాను. వాళ్ళకు ఒకటే చెప్పాను, ప్రపంచంలో ఉండే అన్ని సెంటర్ల కంటే స్పీడ్గా ఈ సెంటర్ చేయమన్నాను. ఈ నెల 29వ తారీఖున ఒక వెనుకబండి జిల్లా అనంతపురం జిల్లాలో తయారైన కారు కియా కారు రోడ్డు మీదకి వస్తా ఉంది. ఇది హర్షించదగ్గ విషయం, గర్వపడవలసిన విషయం. మామూలుగా కొంతమంది ఇయర్స్ టుగెదర్ చేసేవాళ్ళు. ఒకప్పుడు నేను కొన్ని యూనిట్స్ తీసుకొస్తే ప్రోటాన్ కారు కానీ ఇంకా వోక్స్ వ్యాగన్ కారు కానీ ఇలాంటి తీసుకొస్తే కాంగ్రెస్ హయాం వచ్చి అవన్నీ కూడా డీఫంక్ట్ అయిపోయి వీళ్ళు అవినీతికి పాల్పడి అసలు ఆ యూనిట్స్ రాకుండా వేరే రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి వచ్చింది. ఈసారి అటు కాకుండా నేను అనుకున్న తర్వాత పని ప్రారంభిస్తున్నాం, మళ్ళా ఇనాగరేషన్ కూడా చేస్తున్నాం. దానివల్ల కొంతవరకైనా సరే ఒక స్టెబిలిటీ వచ్చింది, రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఒక బ్రహ్మాండమైనటువంటి యూనివర్సిటీ ఇక్కడ వస్తా ఉంది. ఇలాంటి ఒక పవిత్రమైన సందర్భంలో మనం కలవడం, షేర్ చేసుకోవడం, దీనికి విట్నెస్లుగా ఉండడం మన అదృష్టంగా నేను భావిస్తూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. Thank you very much, sir, for your insightful and inspiring words, encouragement and support to all of us. We'll certainly try to live up to your expectations and dreams. Thank you very much. God bless.